డీటెయిల్స్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని అన్నారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. చంద్రన్న కానుకల పేరుతో 350 కోట్ల రూపాయలు వృధా చేశారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పథకాల్లో కొన్నింటిని తగ్గించాలన్నారు. ఇక ఏపీకి ప్రత్యేక హోదా హామీ కేవలం ఎన్నికల స్టంటే అన్నారు జేసీ. ప్రధాని ముఖ్యమంత్రి మాత్రమే అధికారాన్ని చెలాయిస్తున్నారని, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు పనికి రాకుండా పోయారని మండిపడ్డారు. పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం కూడా వృధానే అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు ఆందోళన చేయాలని చెప్పిన పవన్ ఎలాంటి ఆందోళనలు చేయాలో కూడా చెప్పాలని జేసీ ఎద్దేవా చేశారు. మరి ఇబ్బంది పడుతున్నాడు, బాధలు పడుతున్నాడు, అయినా కష్టాలు మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు కొని తెచ్చుకుంటున్నారు. నేను అడిగినా ఎందుకు కొని తెచ్చుకుంటున్నారు మీరు ఇవన్నీ? ఇప్పుడు మొన్న సంచి ఇచ్చినాడు ఆయన, చంద్రన్న సంచి 220 రూపాయలు 230 రూపాయలు ఆయనకు పడింది. ఏమే మనకు ఇచ్చాడు, అది ఫ్రీగా ఇచ్చినాడు 220 230 రూపాయలు ఖర్చు పెట్టి ఆయన వరకు వచ్చేటప్పటికి రాష్ట్రం మొత్తం మీద ఖర్చు 350 కోట్ల రూపాయలు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవడు అన్నం లేక చచ్చిపోయేవాడు లేడు. సోమరిపోతుకు అన్నం దొరకలేదేమో తప్ప కష్టపడి పనిచేసే వాడికి అన్నానికి లోటు రాష్ట్రం. కాబట్టి ఇలాంటి స్కీములు కొన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు కొంత తగ్గించుకోండి. ఎవరా చెప్పింది నీకు ప్రత్యేక హోదాని? నువ్వు ఆ రోజు అవసరం ఉంది కాబట్టి ఎలక్షన్ల మాటల్లో కాంగ్రెస్ వాళ్ళు చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పి మనం అంతా చాపట్టు కొట్టింది. అయిపోయింది, పని అయిపోయింది. ఇప్పుడు ఎవరికి ఏం పట్టింది? ఎవరు పలకడంలా. ఇదంతా ఎందుకో ఈ ఎమ్మెల్యేలు ఇంతమంది నిమిషానికి కోట్లాది రూపాయలు ఖర్చు అవుతుంది. పార్లమెంట్ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. అసెంబ్లీలో ఏం సాధిస్తున్నాం? సాధించింది లేదు, ఏంది లేదు. ఏది ప్రత్యేక హోదా ఏందో పోరాడి ఏందో చెప్పగా అంటే ఆయన రెడీ నేను రాజీనామా ఇస్తాను సరిపోతుంది. ఈ నిమిషంలో రాజీనామా ఇస్తాను నేను. ఏంది పోరాడేది? రా వచ్చి చెప్తా ఓరకాడ కూర్చొని పోరాడడం అనేది కాదు. ఎన్నో మార్గం చెప్పు. పోయా రెడీ